మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మళ్ళా లైవ్ ద్వారా మనందరూ ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, మరి దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి దేవుని పిల్లారా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, క్షేమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. గత వారం నుంచి నీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆవుషను దయచేసావు తండ్రి. రాకపోకల్లో కృప చూపావు తండ్రి. మానక ప్రతిరోజు కూడా తండ్రి ఈ మాటలు వింటున్న నీ బిడ్డను చల్లగా కాపాడినందుకు వందనాలు తండ్రి. తిరిగి మళ్ళా నీ మాటలు వినగలిగే స్థితి, గ్రహించగలిగే హృదయం మా అందరికి ఇచ్చావు. చెప్తున్న నన్ను కూడా తండ్రి జ్ఞాన వివేచన కలిగిన పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ పిల్లలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే ఎప్పుడైనా సరే మనం ఏ విషయంలోనైనా స్థిరమైన నన్ను ప్రేమించేవారు కావాలా, నన్ను ప్రేమించేవాళ్ళు ఉంటే బాగుంటుంది అని మనము ఆశపడుతూ ఉంటాము దేవుని పిల్లారా. అంటే మన ఎడల ఎవరైనా ప్రేమ కలిగి ఉంటే మనం కూడా ఎదుటి వారిని ప్రేమించడానికి ఇష్టపడతా ఉంటాం. అంటే ఎదుటివారిని మనం ప్రేమించాలంటే వాళ్ళ మనస్తత్వం కూడా ఒకటై ఉండాలి దేవుని పిల్లరా. ఆ ఒకటై ఉన్నప్పుడు ఏమైందంటే ప్రేమించడానికి వీలు కలిద్ది. రెండోది మనం ఏం ఆలోచిస్తామంటే, మనం ప్రేమించే వ్యక్తుల దగ్గర జ్ఞానం ఉంటే బాగుంటుంది. అంటే మంచి మాటలు చెప్పగలిగే స్థితి ఉంటుంది. ఏమన్నా పరిస్థితులు బాగున్నప్పుడు కొంచెం హెల్ప్ చేసే మనసు ఉంటే బాగుంటుంది అని, కొంచెం కలిమ కలిగి ఉంటే కూడా బాగుంటుంది అని. అంటే ఫ్రెండ్ మంచి కలిమ కలిగి ప్రేమించి జ్ఞానం కలిగిన మాటలు ఇలాంటివి కలిగినప్పుడు మనం చాలా ఇష్టపడుతుంటాం అన్నమాట. ఎందుకు ఇష్టపడతామంటే, ఒకవేళ పొరపాటున ఇబ్బందులు వచ్చినాయనుకో మనల్ని ఆదుకుంటాడు కదా అని చెప్పి ప్రతి విషయంలో మనం ఇలా మాట్లాడుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటాం దేవుని పిల్లరా. కానీ జీవగ్రంథంలో కూడా దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17-18 వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని, ఇక్కడ జీవమగలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తానన్నాడు. అంటే నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను తప్పకుండా ప్రేమిస్తానంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, నన్ను జాగ్రత్తగా ఎత్తుకు వారిని, నన్ను ఎవరైతే జాగ్రత్తగా ఎత్తుకుతారో వాళ్ళు నన్ను తప్పకుండా కనుగొంటారు. ఒకటేమో నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎత్తుకు వారికే నేను దొరుకుతాను. అంటే ఎతకడంలో ముందు జాగ్రత్తగా ఉండాలంటే దేవుని పిల్ల. ఇంతకీ భూమి మీద మనం చూడగలిగితే ఎన్నో ఉన్నాయి. మనం వజ్రాలు కూడా మన ముందు పోసినప్పుడు అలాగనే ముత్యాలు ఇలాంటివి మన ముందు పోసినప్పుడు ఒరిజినల్ అంటే చాలా రకాల ముత్యాలు పోసినప్పుడు అసలు జాతి కలిగిన మరి ముత్యమును బయటకు తీయాలంటే చాలా జాగ్రత్తగా ఎతకాల, చాలా జ్ఞానం ఉండాలా, చాలా ఆలోచన ఉంటేనే జాగ్రత్త ఒరిజినల్ తీయగలం. లేకపోతే మనం డూప్లికేట్ని కూడా ఏమనుకుంటున్నాం, ఒరిజినలే అనుకుంటాం. అలాగనే చాలా మనం విలువ చూస్తే విలువైన వస్తువుని ఎతకాలంటే చాలా టైం పట్టింది. అంటే నకిలీ విలువైన వస్తువులు కలిసి ఉన్నప్పుడు విలువైన దానిని వెతకాలంటే చాలా సమయం తీసుకోవాలా, చాలా కష్టపడాలా. నకిలీది చేతిలో పట్టుకోవటం ఏం కష్టం ఉంటుంది మీరు చెప్పండి. అలాగనే దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను జాగ్రత్తగా ఎత్తుకువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్దున్నాయి. ఒకటేమో చెప్తున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా, నన్ను జాగ్రత్తగా ఎత్తుకే వారికి మాత్రం నేను కనుగొంటారు. రెండోది ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్దున్నాయి. అంటే నన్ను ఎవరైతే ఎతుకుతారో వాళ్ళకి ఏమి దొరికిద్ది నా దగ్గర అంటే, మొట్టమొదటిది ఐశ్వర్యం దొరికిద్దంట, ఘనత దొరికిద్దంట, స్థిరమైన కలిమి దొరికిద్దంట, నీతి నా యొద్ద నీతి కూడా దొరికిద్దంట.
అంటే జాగ్రత్తగా కానీ ఆయన ఎతికితే నేను కానీ నీకు నన్ను కానీ నువ్వు కనుగొన్నావు అనుకో, నేను నీకు దొరికాను అనుకో, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కనుక ఇవన్నీ నీకు కలిగిన దాని అవుతావు అని చెప్తున్నాడు దేవుడు. నిజంగా అలా జీవగ్రంథంలో ఎవరైనా ఎతికారా, అలా కనుగొనగలిగారా అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, నిజంగా ఒక వ్యక్తి కనుగొన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఒకసారి చూడగలిగితే మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యేసు బెతానీలో ఉన్న కుష్ఠరోగైన సీమోని ఇంటికి వెళ్ళాడంటే. ఇంతకీ యేసుక్రీస్తు సువార్త ప్రకటనలో వెళుతూ బెతానీలో ఉన్న సీమోని ఇంటికంటే భోజనానికి వెళ్ళాడంట. అంటే సీమోను గారు ఏం చేశాడు, భోజనాన్ని పిలిచారు యేసుక్రీస్తు వారిని. అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళినప్పుడు భోజనం కంట కూర్చున్నాడండి యేసుక్రీస్తు వారు. ఒక స్త్రీ వచ్చిందంట. మిక్కిలి విలువ గల అత్తరం జడామాంసం తీసుకొని వచ్చి, ఒక అత్తర బుడ్డి తీసుకొని వచ్చి అత్తర బుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసేసిందంట. ఎవరి తల మీద? ఎంతకి 12 మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు వారికి. 12 మందితో కలిసి సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనం దగ్గర కూర్చున్నప్పుడంట ఆమంట ఒక విలువైన అత్తర సీసా తీసుకుని వచ్చి అది పగలగొట్టంట యేసుక్రీస్తు నెత్తి మీద పోసిందంట. ఇప్పుడు యేసుక్రీస్తు నెత్తి మీద ఆమె చెప్పాలంటే చాలా డబ్బులు ఖరీదు కలిగిన వస్తువు అది. అత్తర సీసా చాలా ఖరీదు పెట్టి కొన్నాడు అన్నట్టుగా మనం చూడగలుగుతాం. కింద దీనారాలు కూడా రాసి ఉంటాడు. అది ఇంచుమించు 160 రూపాయలు అంత విలువైన వస్తువుని తీసుకొచ్చి అంట యేసుక్రీస్తు వారిని నెత్తిన పోసినట్టు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ నెత్తిన పోసాడో ఎమ్మటే అక్కడ ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. అయితే కొందరు కోప్పడ్డారంట. అంటే ఈమె ఎలాంటిది అంటే ఆమె శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేసిందంటే తన శరీరాన్ని అమ్ముకొని అప్పుడు దాకా మరి బ్రతుకుతున్న వ్యక్తి, ఆ శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న వ్యక్తి ఒక విలువ కలిగిన అత్తర సీసా తీసుకొచ్చి పగలగొట్టి ఆయన నెత్తి మీద పోసింది అంటే నిజంగా యేసు మరి ఆమె జీవితంలో ఎన్ని చూసి ఉంటుందండి. ఎంతమంది యాజకులను చూసి ఉంటుంది, ఎంతమంది భక్తులను చూసి ఉంటుంది, ఎంతమంది బోధకులను చూసి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఆమె శరీరమును అమ్ముకొని బ్రతుకుతున్న ఆమె ఒక అత్తర సీసా తీసుకొచ్చుకొని పగలగొట్టి యేసుక్రీస్తు నెత్తను పోయటం వలన ఆమెకు ప్రయోజనం ఏంటి, అసలు ఏంటి ప్రయోజనం, ఉపయోగం ఏంటి అని చెప్పి చూడగలిగితే కింద ఒక మాట రాయబడింది. అయితే కొందరు కోపపడిరి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు ఈ అత్తరు 300 దీనారము కంటే ఎక్కువ వెల కమ్మి బేదలకు ఇవ్వచ్చని ఆమెని గురించి సనుకు. అంటే ఈ అత్తర చీత చాలా ఖరీదు కదా, ఇది అమ్మేసి ఎంతోమంది బేదలు ఉన్నారు కదా వాళ్ళందరికి ఇచ్చేసి, ఎంతోమంది బేదలు ఉన్నారు వాళ్ళందరికి ఇచ్చేసేసేయచ్చు కదని ఆమె మీద కోప్పడ్డారంట. అనేకులంట సనిగారంట. అంటే సనగటం ఏం పని బాట లేదు అని ఆమె చెడుతనం గురించి సనిగాడో ఏమో రాయబడలేదు కానీ సనిగిడి అని రాయబడింది. అయితే అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి మీరు వెళ్ళకండి, ఈమెకి అసలు ఆమె జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకు మీరు ఆమెను తొందర పెడుతున్నారంటే ఇలాంటి మాటలు ఆమెను ఎందుకు మాట్లాడుతున్నారు, తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల ఒక మంచి కార్యం చేసింది. ఎవరి ఎడల చేసిందంట? ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసింది. అంటే మంచి కార్యం చేసింది. ఇప్పుడు చెప్తున్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వాళ్ళకి. మనం కూడా చూడండి, ఏదైనా ఒక దేవాలయంలో ఏదైనా ఒక కట్టడము కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనాలన్నప్పుడు మనం చెప్తున్నప్పుడు మేము వారం వారం పేదలకు సహాయం చేస్తుంటాం, భోజనాలు పెడుతుంటాం, చాలా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటామండి. మేము ఆడివ్వగలమండి, మందిరం కట్టడానికని మందిరంలో వస్తువు కానీ మేము ఆడివ్వగలమండి, మేము ఎన్నో పేదవాళ్ళకి కార్యక్రమాలు చేస్తామండి అంటున్నాడు యేసుక్రీస్తు. అంటున్నాడు
పేదవాళ్ళు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు నచ్చినప్పుడల్లా చేయొచ్చు వాళ్ళకి. కానీ మందిరం కట్టడం అనేది నీకు నాకు నచ్చినప్పుడు కట్టగలమా చెప్పండి? అది కట్టేటప్పుడు ఇస్తేనే ప్రయోజనం. కట్టడం అయిపోయాక ఇచ్చేం ప్రయోజనం చెప్పండి? మందిరంలో ఒక వస్తువు కొనేటప్పుడు సంఘ కాపరి చెప్పినప్పుడు ఆ వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువులో నీది పడితే ప్రయోజనం, కానీ వస్తువు కొన్నాక ఇచ్చే ప్రయోజనం ఏముందండి? అందుకనే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు అంటే పేదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, మీతోనే ఉంటారు. కానీ మీకు నచ్చినప్పుడల్లా వాళ్ళకి మేలు చేయొచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. కానీ ఈమె ఏమండి, ఆమె ఎలా చేసిందంట? శక్తి కొలది, అంటే తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించిందంటండి. నిజంగా ఎవ్వరికి లేని భాగ్యం అండి. ఈ భూస్థాపం నిమిత్తము నా శరీరాన్ని ముందుగా ఏం చేసిందంటే అభిషేకించింది. అసలు అభిషేకం అనేది ఎంత గొప్ప విలువ కలిగిన మాటో తెలుసండి. నిజంగా ఒక రాజ్యానికి రాజు కావాలంటే ప్రవక్త ముందెళ్ళి అభిషేకించాల. నూనెతో కానీ ఏమండి తైలముతో కానీ అభిషేకించాల. కానీ యేసుక్రీస్తు మరణ పునరుత్థానములు కాక మునిపే, అంటే మరణం కాక మునిపే, మరణానికి వెళ్ళబోయే ముందేనంట యేసుక్రీస్తు వారిని ఆ స్త్రీ మిక్కిలి విలువ కలిగిన, అంటే మిక్కిలి విలువ అంటే ఖరీదు కలిగిన ఒక వస్తువును తీసుకొచ్చి, అత్తరు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోసంట ఆయననంట అభిషేకించిందట. దేవుని పిల్లరా, నిజంగా ఒక ప్రవక్తకు ఉండాల్సిన స్థానం లేక నిజంగానండి పేదరాలే పాపం చేసే బతుకుతుందేమో, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఆ ధనమంతా కూడా తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి అత్తరు చేశారు నెత్తిన పోసినప్పుడు ఆమె మిక్కిలి ఖర్చు పెట్టింది నా కోసం. ఇదిగో నా పునరుత్థానికి ముందే నన్ను అభిషేకించిందా అని చెప్పి కింద మాట్లాడుతూ, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఏమో చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును అని రాయబడింది. అంటే ఎక్కడైతే ఈ సువార్తను ప్రకటిస్తున్నారో అక్కడల్లా ఈమె చేసిన గొప్పతనం అనేది ప్రకటింపబడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుని పిల్ల. మనం కూడా చూడండి, ఏదన్నా ఒక కార్యక్రమాలు కొన్ని జరుగుతుంటే న్యాయాధిపతులు అనుకుంటా దాంట్లో మాట్లాడుతూ, కిటికీలంట దేవుని పిల్లారా ఇటికిరాళ్ళు మొరపెడితే నాకు అంటాడు, కిటికీల దూలాలు మాట్లాడుకోండి అని మాట్లాడతారు. మన శరీరం మీద బంగారమే పరలోకముందన దేవుడికి మొరపెడుతుంది అని తుప్పు మొరపెట్టిద్దని చెప్తున్నాడు. అంటే ఆమె యేసుక్రీస్తు వారిని మరణ దినానికి వెళ్ళబోయే ముందే అభిషేకించింది. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడతారో అక్కడ ఇదిగో ఈవిని గురించి చెప్పబడింది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడటం అనేది జరిగింది. దేవుని పిల్లరా, మీరు ఏమి సొనగవద్దు. అందుకు యేసు మళ్ళా చెప్తున్నాడే కింద మనం చూడగలిగితే, ఇంకా 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని 12 మందిలో ఒకడు యేసుక్రీస్తుని ఎలాగ అప్పగించాలని ఈయన ఆలోచిస్తుంటే, ఈయన కంటే 12 మంది ఆయనతో ఉన్నవారి కంటే కూడా ఒక స్త్రీ అత్తర చీత తీసుకొచ్చి యేసుక్రీస్తుని కనుగొని 12 మందిలో ఆయనను కనుగొని ఏం చేసిందో తెలుసండి, ఆయననే అభిషేకించింది. దేవుని పిల్లరా, అలా అభిషేకించడానికి కారణం ఏంది? 12 మందిలో ఆయన ఎలా కనుగొని 12 మంది ఒక్కలానే ఉంటారు. ఎందుకంటే యూదా గారు శాస్త్రులకు పరిచయులకు యేసుక్రీస్తుని అప్పగించాల్సిన టైంలో ఆయన పలానా చాట ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే అందరు గడ్డాలు జుట్టు పెంచుకొని ఉంటారు కనుక అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తే యేసుక్రీస్తు ఆయన పట్టుకోమని చెప్పారు. మరి ఈమె ఆ 12 మందిలో యేసుక్రీస్తుని ఎలా కనుగొందండి మనం చూడగలిగితే, ఆయనను కనుగొని ఆయన దగ్గరికి వెళ్ళి అత్తర చిసానంట పగలగొట్టి ఆయన నెత్తిన పోసి ఆయనను అభిషేకించిందంట. దేవుని పిల్లలు, అభిషేకించినప్పుడు
అందుకని యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, ఎక్కడైతే ఈ మాటలు చెప్పబడతాయో ఈమె చేసిన గొప్పతనం అక్కడ ప్రకటింపబడిద్ది, జ్ఞాపకార్థంగా చెప్పబడిద్ది. ఎందుకు? భూస్థాపనకు ముందే ఏమో నన్ను అభిషేకించింది, ఒక సువాసనతో నన్ను ఏం చేసిందంటే అభిషేకించింది. పేదలు ఎప్పుడు మీ దగ్గర ఉంటారన్నాడు. అందుకని మళ్ళీ సామెతల గ్రంథంలోకి వచ్చి ఒకసారి మనం చూడగలిగితే 8వ అధ్యాయం అక్కడ ఒక మాట చెప్తాడు. సామెతల గ్రంథం చూడగలిగితే, నన్ను ప్రేమించే వారిని, ఏమండి, నన్ను ప్రేమించే వారిని నేను కూడా నిజంగా యేసుక్రీస్తుని ఆవిడికి ఎంత ప్రేమించి ఉంటుందండి, యేసుక్రీస్తు వారి మీద ఎంత ఆమెకు ప్రేమ ఉంటుందండి. ఆ ప్రేమను బట్టి ఏమండి అంత విలువ కలిగిన చీసా తీసుకొచ్చి పగలగొట్టి ఆయన నెత్తిని పోసిందంటే, అందుకని అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను కూడా ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎత్తుకు వారికి జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుగొంటారు. అయితే జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమి నా ఎత్తున్నాయి. ఏమంటే ఎంత నిజంగా ఆమెకి ఎంత ఘనత వచ్చిందండి. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడిందో అక్కడ ఆవిడ గురించి చెప్పబడింది. అసలు ఆయన కనుగొని ఆయన నెత్తి మీద పోసిందంటే, అభిషేకించిందంటే ఎంత ఆశ్చర్యం అండి. ఆయన కనుగొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నెత్తి మీద అంత విలువైన వస్తువు పోసి అభిషేకించిందంటే ఎంత గొప్ప అండి మీరు. అందుకని నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎవరైతే ఎతుకుతారో వాళ్ళు నన్ను కనుగొంటారు. ఏమంటే ఘనత అన్న ఈ సువార్త ఎక్కడికైతే వినిపింపబడిద్దో వామను గురించి అక్కడ ప్రకటింపబడిద్ది అని చెప్పాడు. స్థిరమైన కలిమియు ఆయన దగ్గర ఉన్నాయని ఆమె గుర్తుపట్టింది కనుకొని ఆమె పునరుత్థానానికి ముందే యేసుక్రీస్తు వారిని అభిషేకించి గనురాలుగా ఇవాళ బైబిల్లో మనం ఆమెను గురించి చెప్పుకుంటే ఒక భాగ్యం ఆమె సంపాదించుకుందని మరి మనకు తెలియచేస్తున్నాడు. దేవుని పిల్ల, దేవుడు కూడా మనం దేవుని కోసం ఏదైతే ఖర్చు పెడుతుంటామో దేవుని పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే, సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను అక్కడ సహాయం చేస్తున్నాను, మాకు ప్రతి సంవత్సరం ఒక ఆవిడ కొంచెం డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు ఆ సంవత్సరానికి వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం నేను ఎక్కువ ఇవ్వలేను, ఏమనుకో మాకు, నేను అక్కడ పేదోళ్ళకి పెడుతున్నాను, ఇక్కడ పేదోళ్ళకి పెడుతున్నాను, ఇక్కడ పేదోళ్ళకి పెడుతున్నాను నో చెప్పేసింది అనమాట. చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నేను కోముకున్నాను. అందుకని అన్నాడు, ఎప్పుడు పేదలు మీతోనే ఉంటారు, మీకు నచ్చినప్పుడు చేయొచ్చు, కానీ దేవుడు సంఘంలో దైవ కార్యక్రమాలకి ఆపి పేదలకు పెట్టేంతగా మీరు చేయొద్దు. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు అది దేవుడికి మహిమ తెచ్చేది, దేవుడికి ఘనత తెచ్చేది. అనేక మంది దేవుని పిల్లలు అక్కడ కూడుకుండేదని, ఆ కూడుకుండేదానికి బిగబెట్టి పేదలకు పెట్టడం ఏంటి? వాళ్ళకి ఎప్పుడు పెట్టవచ్చు కదా, నీకు నచ్చినప్పుడు అలా పెట్టవచ్చు కదా. ఇది నువ్వు చెయ్యాలన్నప్పుడు మాత్రం కుదరదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన మరణించిన తర్వాత ఆమె ఎన్ని లక్షలు పెట్టి అత్తర సీసాలు కొన్నా కూడా ఎవరిని ఎత్తిన పోయారు? ఎవరిని ఎత్తిన పోయారు చెప్పండి మీరు? ఎవరిని ఎత్తిన పోయగలదు? ఎవరిని అభిషేకించగలదు? ఆ సమయానికి ఆయన నెత్తిన పోసి అభిషేకించింది కనుక ఆమెను గురించి ఈ మాటలు ఏడైతే చెప్పబడతాయి, ఆమెను గురించి ఈ మాటలు చెప్పబడతాయి అని చెప్పేసి దేవుడు చక్కగా ఒక ఘనత ఆమెకు బైబిల్లో వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లరా, మనము కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చెయ్యిని అందించినప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా హెచ్చిస్తారు. నిజంగా ఇందేమో ఈ కార్యక్రమానికి ఎంత ఇవ్వగలిగింది, ఎంత సమర్థత కలిగి ఉన్నది, ఇంత ఆశ కలిగి ఉంది, ఇంత పోరాటం చేస్తుందని చెప్పేసి నిజంగా మనలో కూడా మందిరము చూసినప్పుడు కూడా దేవుడు ఆ మందిరాన్ని చూసినప్పుడల్లా మనము కూడా జ్ఞాపకం రావాలి. దేవుని పిల్లారా, అలాగా దేవుని జ్ఞాపకాల్లో మనందరము ఉండేవారిగా ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, అలా దేవునికి దేవుడి సంఘానికి ఉపయోగపడేవారిగా ఉండాలని, మన భక్తి జీవితం మనం ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నిన్ను ప్రేమించు వారిని నువ్వు ప్రేమిస్తా ఉన్నావని చెప్తున్నావయ్యా. జాగ్రత్తగా నిన్ను కనుగొని వారికి నైనా నువ్వు దొరుకుతావని చెప్తున్నావు తండ్రి. నీ దగ్గర ఇదిగోనైనా ఘనతయు నా తండ్రి నైనా కలిమి స్థిరమైన స్థితి నీ దగ్గర ఉందని చెప్తున్నావు తండ్రి. అలాంటి
నిన్ను కనుగొని నా తండ్రి నీ దగ్గర మేము నిలబడే వారిగా ఉండటానికి కృప చూపండి తండ్రి. అయా మందిర కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తండ్రి దానిలో మేము చేయి వేసేవారిగా, సాకులు చెప్పేవారిగా గాక చెయ్యేసిన తండ్రి నీ కనుదృష్టిలో మేము ఉండునట్లు కృప చూపమని అడుగుతున్నాం. సహాయం చేయండి, సహాయం చేయనైనా. అయ్యా ఇదిగో నా తండ్రి నైనా ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. పర సంబంధమైన దీవెనలతో మీరు నింపండి తండ్రి. భూ సంబంధమైన వారి కష్టాజీతాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ చేతులను మీరు బలపరచండి, ఆరోగ్యమును దయచేయండి, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, రాకపోకల కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డల చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలోనైనా, వ్యాపారాల విషయంలో తండ్రి, వివాహాల విషయంలో కూడా మీరు కృప చూపమని అడుగుతూ తండ్రి బిడ్డలందరూ కూడా నైనా నిన్ను ప్రేమించినైనా ఇదిగో నిన్ను కనుగొని నీకు నచ్చినట్లు బ్రతుకున్నట్లు సహాయం చేతండి నైనా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొనైనా దేశంలో ప్రతి కుటుంబం కూడా నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమే తండ్రి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మనం అడుగుతున్నాము. సహాయం చేయనైనా. సకల పరిశుద్ధులు సువార్థికులు బోధకులను జ్ఞాపకం చేసుకొని కాపాడండి తండ్రి నైనా. మా దేశంలో ఏ ఆత్మ కూడా నశించక తండ్రి అందరూ రక్షణ పొందినట్లు సహాయం చేయనైనా. ఈ సూర్యుడి కింద నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని చల్లగా మీరు కాపాడమని అడుగుతున్నావు నా తండ్రినైనా. మమ్మల్ని చక్కగా పరిపాలన చేసే నాయకుడిని మీరు నిలబెట్టమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ నా తండ్రి సమస్తని పరిశుద్ధాత్మలకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.